పబ్లిక్ ఇంటర్నేషనల్ లాలో నేషనాలిటీస్ మీద ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ వి షుడ్ డిస్కస్ వాట్ ఈజ్ నేషనాలిటీ అండ్ నేషనాలిటీ మనకి ఎలా వస్తుంది అనేది వి షుడ్ డిస్కస్ లేటర్. నేషనాలిటీ ఎలా వెళ్తుంది అండ్ నేషనాలిటీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఏంటి అని ఈ 4 సెక్షన్స్లో మనం రాస్తాం అనమాట. ఫస్ట్ వి డిస్క్రైబ్ వాట్ ఈజ్ నేషనాలిటీ, తర్వాత హౌ వి అక్వైర్ నేషనాలిటీ, తర్వాత హౌ వి లూజ్ నేషనాలిటీ, దెన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనాలిటీ. ఈ ఎలిమెంట్స్ని ఖచ్చితంగా మనం చదివి అకార్డింగ్ టు ద నీడ్ మనం బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ సైజ్ని బేస్ చేసుకొని మనం రైటప్ చేసుకోవాలి. సో లెట్ us స్టార్ట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ నేషనాలిటీ. నేషనాలిటీ అనేది ఒక పదం, ఇట్స్ అ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ టు విచ్ కంట్రీ ద పర్సన్ బిలాంగ్స్ టు. సో నేషన్ అంటే ఒక కంట్రీ, ఒక పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన వాడు అని చెప్పేది నేషనాలిటీ. సో టు సింప్లిఫై ఇట్, నేషనాలిటీ అంటే ఏంటి? నేషనాలిటీ ఈజ్ ఏ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద పర్సన్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు. వైల్ డిస్కసింగ్ అబౌట్ నేషనాలిటీ 3 ఇంపార్టెంట్ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. డొమికల్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అండ్ కాన్స్టిట్యూషన్. సో ఈ 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఒక పర్సన్ ఏ కంట్రీకి ఏంటి వాడి నేషనాలిటీ అనేది మనం చెప్పవచ్చు. సో డొమికల్ అంటే ఏంటి అంటే వేర్ ద పర్సన్ లీవ్స్. ఏదేని ప్లేస్లో కొన్ని సంవత్సరాల వరకు ఒక పర్సన్ బతికి అక్కడ నివసిస్తూ బ్రతికి ఉన్నాడు అనుకోండి, అతనికి ఆ ప్లేస్ యొక్క నేషనాలిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని డొమికల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్. సో ఒక కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ వీటిని ఫాలో అవుతూ ఒక పర్సన్ని ఇట్ విల్ బి డిసైడింగ్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మా కంట్రీ ఆర్ మా నేషనాలిటీ అనేది చెప్తుంది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కంట్రీస్. సో ఇంటర్నేషనల్ లా అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్ టు, వాట్ ఈస్ దేర్ నేషనాలిటీ. ఈ 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ డిస్కస్ అబౌట్ డొమికల్, we should discuss about constitution and we should discuss about international law. Okay, first one ఏంటి? డొమికల్. మనం ఏదైనా ఒక ఏరియాలో హౌ మెనీ డేస్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వి స్టే దేర్, ఆ కంట్రీ మనకి లీగల్గా మనల్ని నేషనాలిటీ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. అది బికాస్ ఆఫ్ లాంజివిటీ ఆఫ్ స్టేయింగ్, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఆ ప్రాంతానికి ఖచ్చితంగా మనకు నేషనాలిటీ వస్తుంది. సెకండ్ ఏంటి? కాన్స్టిట్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూషన్ ఒకటి ఫ్రేమ్ చేసుకుంటుందో ప్రతి కంట్రీ, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక పర్సన్ని దిస్ పర్సన్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ అని డిసైడ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లా. ఏదైతే కంట్రీస్ని రికగ్నైజ్ చేస్తుందో ఆ కంట్రీస్లో ఉన్న పీపుల్ని దే బిలాంగ్ టు దట్ కంట్రీ అన్నట్లు డిక్లేర్ చేస్తుంది. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. నౌ లెట్ us try to understand methods of acquisition of nationality. సో 4 ఇంపార్టెంట్ టైప్స్ ఉంటుంది. ఈ 4 ఇంపార్టెంట్ టైప్స్ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బై బర్త్. కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే ఆ దేశంలో పుట్టిన పిల్లలకి వాళ్ళ నేషనాలిటీ ఇస్తుంది. అంటే సో అక్కడ ఏంటి? బై బర్త్ దే ఆర్ గెటింగ్ ద నేషనాలిటీ బికాస్ ఆఫ్ అక్కడ పుట్టడం వల్ల వాళ్ళకి ఆ కంట్రీ యొక్క నేషనాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి బై పేరెంట్స్. సో ఒక పర్సన్ పుట్టాడు అనుకోండి, అతనికి ఉన్న పేరెంట్స్ యొక్క నేషనాలిటీ వాళ్ళకి బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా, బై డిఫాల్ట్ బికాస్ దేర్ పేరెంట్స్ ఆర్ ఇండియన్స్, వాళ్ళకి ఇండియన్ నేషనాలిటీ వచ్చేస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నేషనాలిటీ ఆఫ్ ద పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఒక అమెరికన్ ఇండియా వచ్చాడు అనుకోండి, ఇండియాలో ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, వాడు అమెరికన్కి పుట్టినవాడు కాబట్టి వాడికి నేషనాలిటీ అమెరికన్ నేషనాలిటీ వస్తుంది. ఇట్స్ అ సింపుల్ స్ట్రాటజీ. ఇంకొక ఆప్షన్ ఉంది మ్యారేజ్. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ కొన్ని కంట్రీస్లో వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చేసి వేరే నేషనాలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకరిని మ్యారేజ్ చేసుకుంటే, సో ఏ కంట్రీ అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది టు గివ్ నేషనాలిటీ, ఆ కంట్రీ వాళ్ళ నేషనాలిటీ సెకండ్ పర్సన్కి ఇచ్చేస్తున్నారు అనమాట. సే ఒక అమెరికన్ అమ్మాయిని ఇండియా నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, వాడికి అమెరికన్ నేషనాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఆప్షన్ అనమాట. ఎవరు లేదా వైస్ వర్సా అయ్యుండొచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని బికాస్ ఆఫ్ మ్యారేజ్ నేషనాలిటీ రావటం అంటాం. ఇంకోటి ఎనెక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లో కూడా వస్తుంది. ఓకే, ఎనెక్సేషన్ అంటే ఏంటి అంటే కొంత భూభాగాన్ని, వేరే కంట్రీలో ఉన్న కొంత భూభాగాన్ని మన కంట్రీలో కలుపుకున్నాం అనుకోండి, బికాస్ ఆఫ్ దాట్ ఆ ఏరియాలో నివసించే జనాలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ దే గెట్ అవర్ నేషనాలిటీ. దిస్ ఇస్ సింపుల్ థింగ్. వేరే భూభాగాన్ని మన దేశంలో కలుపుకోవడం వల్ల ఆ భూభాగంలో నివసించే జనాలకు కూడా మన నేషనాలిటీ ఇచ్చేస్తాం. ఓకే, దానివల్ల వాళ్ళకి మన నేషనాలిటీ వచ్చేస్తుంది. సో ఈ 4 వేస్లో మనం ఏదైతే నేషనాలిటీ ఉందో దాన్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. లాస్ ఆఫ్ నేషనాలిటీ, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అడ్రస్సింగ్ దిస్ క్వశ్చన్. లాస్ ఆఫ్ నేషనాలిటీ ఎప్పుడెప్పుడు అవుతుంది? రినౌన్సియేషన్ అంటాం. బై రినౌన్సియేషన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ యొక్క నేషనాలిటీని అక్వైర్ చేసుకున్నాడో అటువంటి వాళ్ళకి ఈ మన దేశంలో ఉన్న నేషనాలిటీ అనేది లూజ్ అవడం జరుగుతుంది. డ్యూయల్ సిటిజన్షిప్ ఆఫర్ చేయని కంట్రీస్ ఏం చేస్తాయి అంటే, డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఒక పర్సన్కి 2 సిటిజన్షిప్స్ ఉండడం. భారతదేశం లాంటి కంట్రీస్ 2 సిటిజన్షిప్స్ని యాక్సెప్ట్ చేయవు. మీరు రీసెంట్గా చూసినట్టయితే అక్షయ్ కుమార్కి కెనడియన్ సిటిజన్షిప్ ఉంది అని ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో అక్షయ్ కుమార్ ఏం చేశాడు, కెనడియన్ సిటిజన్షిప్ని వదులుకొని ఇండియన్ సిటిజన్షిప్ని తీసుకున్నాడు. ఓకే, సో అది రీసెంట్ టైమ్స్లో అక్కడ ఎందుకు అలా తీసుకున్నాడంటే, డ్యూయల్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడం కుదరదు కాబట్టి. దీన్ని మనం ఏమంటాం, రినౌన్సియేషన్ అంటాం. వేరే ఒక కంట్రీ యొక్క నేషనాలిటీ ఆల్రెడీ ఉంటే ఇంకొక కొత్త కంట్రీ యొక్క నేషనాలిటీ వదులుకోవాల్సి రావడం. బై రిలీజ్, ఎవరైనా ఒక పర్సన్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా నుంచి కొన్ని ఇయర్స్ దాకా రాలేదు, 10 years ఆర్ ఏవో రాలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే బై రిలీజ్ అతని నేషనాలిటీని తీసేస్తుంది. దాన్ని మనం బై రిలీజ్ అంటాం. ఓకే, బికాస్ ఆఫ్ నాట్ రిటర్నింగ్ ఆఫ్ దట్ పర్సన్, అతను మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు కాబట్టి దానివల్ల అతనికి మనము నేషనాలిటీని రద్దు చేస్తున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసి డిప్రివేషన్. డిప్రివేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డిప్రివేషన్ అంటే ఏంటి అంటే, మనం ఒక పర్సన్కి, మన కంట్రీ ఒక పర్సన్కి నేషనాలిటీ ఇచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ అతని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఇఫ్ కంట్రీ డిసైడ్స్ టు టేక్ బ్యాక్ నేషనాలిటీ దట్ ఈస్ గివెన్, అటువంటి సిచ్యువేషన్ని మనం డిప్రివేషన్ అంటాం. ఇది తరచుగా జరుగుతూనే ఉంటాయి చాలా కేసెస్లో, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ బ్యాక్ ద సిటిజన్షిప్. హౌఎవర్ ఇట్ ఆల్ డిపెండ్స్, కానీ ఈ ఆస్పెక్ట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డిప్రివేషన్ అంటే ఏంటి, ఎవరికైనా మనం నేషనాలిటీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు చేసే తప్పుల వల్ల, ఇల్లీగల్ పనుల వల్ల కానీ, యాంటీ నేషనల్ మూమెంట్ వల్ల కానీ, వాళ్ళు క్రియేట్ చేసే యాక్టివిటీస్ వల్ల కానీ ఆ నేషనాలిటీని తిరిగి తీసేసుకుంటే దాన్ని మనం బై డిప్రివేషన్, లూజింగ్ ద నేషనాలిటీ అంటాం. లాస్ట్ వచ్చేసి బై డెరిలిక్షన్స్. బై డెరిలిక్షన్స్ అంటాం మనం. అంటే డెరిలిక్షన్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు ఎడిషన్ ఆఫ్ సమ్ ల్యాండ్ వల్ల వాళ్ళకి నేషనాలిటీ ఇస్తామన్నాం కదా, అలాగే ఇక్కడ డెరిలిక్షన్ అంటే ఏంటి అంటే, మనం కొంత భూభాగాన్ని మన దాని నుంచి తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఆ తీసివేసే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకున్న నేషనాలిటీ అనేది పోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఇండియాలో నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ తీసేసి పాకిస్తాన్ సిటిజన్షిప్ వచ్చేసింది వాళ్ళకి. సో ఇక్కడ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఈ నేషనాలిటీ అనేది ఇండియన్స్ ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళిపోయారో వాళ్ళందరూ కోల్పోవడం జరిగింది. సో దట్ ఈస్ బై డీరిలిక్షన్. ఓకే, మనం లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎందుకు మనకి నేషనాలిటీ ఎందుకు కావాలి అంటే, ఈ దేశంలో ఏదైతే దేశానికి సంబంధించిన నేషనాలిటీ మనకుందో ఆ దేశంలో మనం హ్యాపీగా, స్వతంత్రంగా, ఫ్రీగా, భయం లేకుండా బతకాలంటే నేషనాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేషనాలిటీ లేకపోతే ఏమవుతుంది, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఎంజాయ్ ఆల్ ద ఫండమెంటల్ రైట్స్. మనకి ఖచ్చితంగా నేషనాలిటీ అనేది కావాలి. ఫండమెంటల్ రైట్స్, యూ టేక్ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఓట్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, ఏవైనా తీసుకోండి. సో ఆల్ ఫండమెంటల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ నేషనాలిటీ ఫస్ట్. మీకు ఏదైనా జ్యుడిషియల్ రెమెడీ కావాలనుకోండి, అప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ nationality. Without nationality you are not eligible for judicial remedies and enjoying the fundamental rights. ఓకే, సో నేషనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అందరికీ ఉండాలి.